Premium triplex villas at Kollur, APR Projects. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నేను కనిగి నియోజకవర్గంలో ఉన్నాను అనమాట. కనిగి నియోజకవర్గంలో ఏ గడప గడపకు వెళ్ళినా కానీ ఉగ్ర నరసింహారెడ్డి నామస్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఉగ్ర నరసింహారెడ్డి గారు నమస్తే. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు కనిగిరి ప్రజలకి? ఇంత పెద్ద విక్టరీ ఇచ్చారు మీకు. బేసిక్ గా కనిగిరి ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటి పేరు ముక్క. అవును. ఈ ఉగ్ర అనేది ఎందుకు పెట్టాలనిపించింది మీ నాన్నగారికి? మా నాయనమ్మ పెట్టింది పేరు. నేను వస్తుంటే దర్శి నుంచి కనిగిరికి రెండు పక్కల ఎక్కడా కూడా కనీసం ఎటువంటి పంట కూడా ఏని భూములు, ఖాళీగా మొత్తం బీడుబట్టిన భూములు తప్పితే ఏం కనిపించట్లేదు. ఇప్పటికి ఆ వలసలు జరుగుతూనే ఉన్నాయా? అభివృద్ధి ఏమైనా ఉందా? అసలు నీరు సదుపాయం ఉందా ఇక్కడ? అసలు ఇటీవల 5 years అపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు మన ఓటర్స్ ఏంటని చెప్పి స్టడీ చేస్తే 2,30,000 మందిలో దాదాపు 64,000 నుంచి 70,000 వరకు మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారు. 2 లక్షల ఓటర్స్ లో 70,000 మంది బతుకు తెరువుకి రకరకాల ప్రాంతాలలో బతుకుతున్నారు అనమాట. ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన నాయకులు, పార్టీలు? వలసపోయిన 70,000 మంది మళ్ళీ మీ కనిగిరి రావచ్చు అంటారా? ఇప్పుడు నేనున్నాను గుంటూరులో హాస్పిటల్ పెట్టుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మీరు వలసపోయారు. మేము కాదు, దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ లో అందరూ దాదాపు వలసపోయినారు. ఇప్పుడు ప్రజెంట్ చర్చ జరుగుతుంది ఏంటంటే ఈసారి గెలిచిన తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో ఉండడు. కేవలం ఆయన వ్యాపారాల మీద పెట్టిన శ్రద్ధ కనిగిరి డెవలప్మెంట్ మీద ఈసారి పెట్టలేకపోయాడు, విఫలమయ్యాడనే మాట గట్టి వినిపిస్తుంది ఈసారి. వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ 8 రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య చూసిన డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మీరు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విజనరీ లీడర్. టీడీపీలో ఉన్నారని చెప్పొద్దు, వాస్తవాలు చెప్పండి. ఈరోజు నాకు ఇది కావాలన్నా అంటే కాంట్రాక్ట్ మిలిటరీ ఇది ఇచ్చేరా అంటే అది రాజశేఖర రెడ్డి గారి లైజ్ని. బట్ చంద్రబాబు నాయుడు అంటే రూల్స్, సిస్టము. చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి. అపాయింట్మెంట్స్ ఇస్తున్నారా? ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారా? పనులు అవుతున్నాయా? నింగిల్ ఇంకా అంత కాలేదనేదాన్ని మేము ఆమోదిస్తాం. అంటే ఓపెన్ గా అనుకుంటే కలవలేకపోయారు. కొంత ఇంకా ఇంటిమసీ డెవలప్ కావాలి. మేడం వచ్చేసరికి గ్యాస్ ఉంటుంది. గ్యాస్ స్టాండ్ ఎంబీబీఎస్ లోనే పరిచయం మీ ఇద్దరికి. మేడం అసలు అంటే మాది సంబంధం. ఎవరు మంచి ఫ్రెండ్స్ రాజకీయ నాయకుల్లో, ముఖ్యంగా అంటే పార్టీలకు అతీతంగా చెప్పండి? దామోదర్ రాజనరసింహ, రేవంత్. మొన్న ఇటీవల కలిసాం, ఒక సందర్భం కలిస్తే ఏమని సంబోధించారు ఇంట్లోకి రాగానే? తను తెలంగాణ రౌడీ అని నేనంటాను, తను ఆంధ్ర రౌడీ అని నన్ను పిలుస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను కనిగి నియోజకవర్గంలో ఉన్నాను అనమాట. కనిగి నియోజకవర్గంలో ఏ గడప గడపకు వెళ్ళినా కానీ ఉగ్ర నరసింహారెడ్డి నామస్వరం వినిపిస్తూనే ఉంటుంది. అది పార్టీ ఏదైనా పదవుల కోసం ఆశించిన మనిషి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగ్ర నరసింహారెడ్డి అంటే మా ఇంటి మనిషి, మా ఇంట్లో అన్న, మా తమ్ముడు, మా కొడుకులాగా ఫీల్ అయ్యే జనం ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి ఉగ్ర నరసింహారెడ్డి గారిని కెమెరా ముందుకి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. చాలా ఇయర్స్ తర్వాత సుమన్ టీవీతో మాట్లాడటానికి ఆయన ఒప్పుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడద్దాం ఉగ్ర నరసింహారెడ్డి గారితో. సో ఉగ్ర నరసింహారెడ్డి గారు నమస్తే. సో పేరులో ఉన్న ఉగ్రం మనిషిలో ఉండదు, అందుకనే కనిగిరి ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని ఒక అన్నలా, తమ్ముళ్ళ, కొడుకులా భావిస్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు కనిగిరి ప్రజలకి? ఇంత పెద్ద విక్టరీ ఇచ్చారు మీకు చాలా ఇయర్స్ తర్వాత. అది బేసిక్ గా కనిగిరి ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిపించటం అనేది నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ నాకు. అది తప్ప ఏదో ఎమ్మెల్యే కావాలనే కోరిక కన్నా కూడా ఎక్కువగా ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలని
ఒక ఆచరణతో ఉన్నాం. 2009 నుంచి 14 వరకు సంతృప్తిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఈ 8 నెలల్లో కూడా మా చేతనైన విధంగా కనిగిరి ప్రజల సేవకే నా జీవితం అంకితం చేశానని తెలియజేస్తాను. ఓకే, సో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటి పేరు ముక్క. అవును. ఈ ఉగ్ర అనేది ఎందుకు పెట్టాలనిపించింది మీ నాన్నగారికి? మా నాయనమ్మ పెట్టింది పేరు. ఇంట్లో మేము నరసింహస్వామి ఎలవెల్పు మా దేవుడు. సో మా తాతగారి పేరు నర్సిరెడ్డి, మా నాన్నగారి పేరు నరసారెడ్డి, మా మూడో బాబాయ్ పేరు బాల నరసారెడ్డి, 4 వెంకట నరసింహారెడ్డి, మా అన్నగారి పేరు నరసింహారెడ్డి. ఇట్లా ఉన్నప్పుడు ఈ క్లాసిఫికేషన్ లో కొద్దిగా చిన్నప్పటి నుంచి కొద్దిగా గొడవ చేస్తుంటామని మా నాయనమ్మ ఉగ్ర నరసింహుడు అని అప్పుడు పేరు పెట్టింది. సో అది ఉగ్ర నరసింహారెడ్డి లాగా. సో చాలా తక్కువ మందికి తెలుసు మనిషి ఎలా ఉంటాడు అనేది. కానీ ఉగ్ర నరసింహారెడ్డి అనే ఒక పేరు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అరే ఉగ్ర నరసింహారెడ్డి అంటే మనిషి ఎలా ఉంటారు, 6 అడుగుల ఆజానుభావుడు, కండలు తిరిగిన మనిషి ఏమో, అమ్మో అట్లా ఉంటారు కాబట్టి ఆయన అంటే అట్లా ఊహించుకుంటారు జనం. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాడు ఆయన. బేసిక్ గా ఏముందంటే ఈ సినిమాల్లో ఈ పేరు టైటిల్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫోకస్ అయింది. ప్లస్ ఉగ్ర నరసింహుడు అంటే అదొక నేమ్, అంటే ఆ దేవుడు ఉగ్ర రూపం అనేటప్పుడు భయం కాబట్టి ఆ పేరు చెప్పగానే పెద్ద 7 అడుగులు ఉండి ఇంత పెద్ద మీసాలు ఆజానుభావుడేమో అనుకుంటాడు. తీరా మన విగ్రహం చూసిన తర్వాత తినా అని చెప్పి. కానీ ఉగ్ర నరసింహారెడ్డి గారు అంటే కనిగిరి అంటేనే వలస ప్రాంతం అనే పేరు అప్పటి నుంచి ఇప్పటికి వినపడుతూనే ఉంది. కనిగిరిలో మనం బతకలేవురా బాబు, ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాము, ఈ ప్రాంతంలో పుట్టకుండా ఉంటే బాగుండేది కదా, ఇంకో జన్మంటూ ఉంటే కనిగిరిలో పుట్టకూడదు అనుకునే రోజులు చూసాము. ఓకే పర్వాలేదు, డెవలప్మెంట్ అవుతుంది, తరాలు మారేకుంది, నాయకులు మారేకుంది, కొంత అభివృద్ధి తీసుకొస్తున్నారనే మాట విన్నాము. కానీ నేను వస్తుంటే దర్శి నుంచి కనిగిరికి 2 పక్కల ఎక్కడా కూడా కనీసం ఎటువంటి పంట కూడా ఏని భూములు, ఖాళీగా మొత్తం బీడుబట్టిన భూములు తప్పితే ఏం కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ వలసలు జరుగుతూనే ఉన్నాయా, అభివృద్ధి ఏమైనా ఉందా, అసలు నీరు సదుపాయం ఉందా ఇక్కడ అసలుకి? అసలు ఈ రోజు వలసలు అనేది అంటే ఫస్ట్ కనిగిరి ప్రాంతం నుంచి ఉన్నాయి. ఇవి దాదాపు నిన్న ఎలక్షన్స్ అప్పుడు, అంతకుముందు 2009-14 అన్నప్పుడు మనకు కొంత టైం తక్కువ ఉండడం చేత అసెస్ చేయలేకపోయాం అప్పుడు. కానీ తర్వాత ఎమ్మెల్యే ఇటీవల 5 years అపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఎక్కడున్నారు మన ఓటర్స్ ఏంటి అని చెప్పి స్టడీ చేస్తే 2,30,000 మందిలో దాదాపు 64,000 నుంచి 70,000 వరకు మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారు. అది వేరు, ఇంకా పాపులేషన్ డిఫరెంట్, ఓటర్స్ అని చెప్పారు. దాదాపు 64 నుంచి 70,000 మంది అవుట్ సైడ్ ఉన్నారు. దాదాపు ఎలక్షన్ టైంలో మాకు ఢిల్లీ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, అక్కడి నుంచి పూనా వెళ్ళాలి, పూనా తర్వాత షిరిడి ఏరియాలో ఉన్నారు, దాని తర్వాత వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఇటు చెన్నై, మళ్ళీ ఇటు బెంగళూరు రావాలి. ఇన్ని ప్రాంతాలు తిరగాలి మా ఓటర్స్. మేము మైగ్రేట్ ఓటర్స్ బతుకు తెరువు వాళ్ళ బతుకు తెరువుకి వెళ్ళారు. వాళ్ళ ప్రసన్నం చేసుకోవడానికి మేము ఆ ప్రాంతాలు కూడా ఎలక్షన్ ముందు తిరగాల్సిన పరిస్థితి. అంత మైగ్రేషన్ ఉందంటే ఇప్పుడు మీరు చూసిన ప్రాంతాలు చూస్తే చూడండి ఒక్కసారి, ఆ బీడు భూములన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ బతుకు తెరువు లేదు కాబట్టి అన్ని లెవెల్స్ లో ఉన్నారు. చిన్న బాత్రూమ్ తోటి వర్కర్ దగ్గర నుంచి వార్డ్ బాయ్ దగ్గర, హోటల్ ఓనరు, హోటల్ లీజు తీసుకోవటం, లారీలు పెట్టుకోవడం, లేదా ఫైనాన్స్ చేయటము, లేకపోతే బిల్డర్ గా, లేదా టాపీ మేస్త్రిగా, ముఠా మేస్త్రిగా, ఇట్లా అన్ని ఫీల్డ్ లో మా వాళ్ళు ఉంటారు. 2 లక్షల ఓటర్స్ లో 70,000 మంది బతుకు తెరువుకి రకరకాల ప్రాంతాలలో బతుకుతున్నారు అనమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు, పార్టీలు? కనీస అంటే వాళ్ళు కేవలం వ్యవసాయం చేసుకునే బతకనక్కర్లేదు, వాళ్ళ బతుకు తెరువుకి ఎందుకు ఇక్కడ ఏదో ఒకటి మీరు లబ్ధి చేకూర్చలేకపోతున్నారు, లేకపోతే ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు, ఎందుకు విఫలమైపోతున్నారు అంటే ఏమని చెప్తారు? 99లో వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రజలు ఆశ పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెలుగొండ భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత నుంచి ఆ ప్రాజెక్ట్ అలానే నెట్టు వేసుకుంటూ వెళ్ళి ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ ప్రాంతంలో వాటర్ వస్తే ఈ ల్యాండ్ మంచి ఫర్టైల్ ల్యాండ్స్.
సో అట్లానే ఫ్లాట్ ఏరియా ఉంటుంది, మీకు మిగతా చోట హిల్ ఏరియాస్ ఉంటాయి, అవును. మా దగ్గర ఫ్లాట్ గా ఉంటాయి. ఈ వాటర్ వస్తే ప్రతి రైతు హ్యాపీగా ఉంటారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసాం, మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసాము. కానీ ఈ ప్రాంతాలకు ఏం పెట్టగలమనే ఒక ఆలోచనతో చూసినప్పుడు మాకేం కనపడలా. ఇటీవల మా లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సహకారం, ప్లస్ మా కొట్టిపాటి రవికుమార్ నా మిత్రుడు, ఈరోజు పవర్ మినిస్టర్, వారు ఏం చేశారంటే రిలయన్స్ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరుగుతుంది పవర్ ఎనర్జీ మీద. సో దాంట్లో భాగంగా ఇటీవల మంత్రి అయిన తర్వాత మా ప్రాంతం సందర్శించడానికి మీలాగా వచ్చినప్పుడు, ఈ ప్రాంతం ఇంత వేస్ట్ ల్యాండ్ ఉంది, వై కాంట్ బి ఇంట్రడ్యూస్ రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్ ఫస్ట్ కనిగిరి ప్రాంతంలోనే సజెస్ట్ చేసి వారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఈ ఏరియా అసెస్ చేసుకోవటం కూడా జరిగింది. రిలయన్స్ వారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఫైల్స్ కూడా అడ్వాన్స్ పొజిషన్ కూడా మా కలెక్టర్ గారు అంతా ల్యాండ్ ఇవ్వటం జరిగింది. CCL లో ఫైల్ ఉంది, ఒక నెల రోజుల్లోనే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయబోతాం. ఈ ప్రాంత రైతులకు ఏంటంటే తక్కువ నీళ్లతో పండే గడ్డిని ఇక్కడ పెంచి దాని ద్వారా పవర్ జనరేషన్ కానీ ఈ బయోడీజిల్ ప్రొడక్షన్ కానీ చేసే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే రైతుకి ఎకరాకు 30,000 కౌలు ఇచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.